ఏకలవ్య మోడల్ ట్రైబల్ స్కూల్స్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఈ సంవత్సరంలోని ఇది సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్. మనకు ఇది వరకు మార్చి నెలలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు నెక్స్ట్ నెల 23 వరకు కూడా, అక్టోబర్ 23 కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో సుమారుగా మనకి 7,000 పైన ఈ నోటిఫికేషన్లో జాబ్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. అలాగే మనకు ప్రిన్సిపల్ అని, హాస్టల్ వార్డెన్స్ అని, దీంతోపాటు సబ్జెక్ట్ వైజ్ హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, అదేవిధంగా మ్యూజిక్ టీచర్, సో హాస్టల్ వార్డెన్, అటెండర్, దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా మనం క్వాలిఫికేషన్ వైజ్ చూసుకుంటే డిగ్రీ నుంచి ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా, అంటే ఇంటర్లో బైపీసీ ఉన్న వాళ్ళకి అటెండర్ జాబు, సో స్టాఫ్ నర్స్, ఈ విధంగా సుమారుగా 7,000 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా జరిగింది. సో ప్రిన్సిపల్గా అప్లికేషన్ చేసేవాళ్ళు సుమారుగా 2,000 రూపాయలు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మిగతా ఎస్టీ, ఎస్సీ, సో వీళ్ళకైతే ఫీజు అనేది లేదు. సో ప్రాసెస్ ఫీజు అనేది లేదు. సో అంటే అడ్మిషన్ ఫీజు కూడా కాకుండా ప్రాసెస్ ఫీజు అని ఉంటుంది. దానికి సంబంధించి ఒక 500 రూపీస్ అయితే అవుతుంది. మిగతా వాళ్ళైతే అడ్మిషన్ ఫీజు, అదేవిధంగా ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించుకోవాలి. సో కంపల్సరీ ఎవరైతే ప్రిన్సిపల్ జాబ్కి అప్లికేషన్ చేసేవాళ్ళు వాళ్ళకి పీజీ ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ పీజీతో పాటు వాళ్ళు బీఈడీ లేకపోతే ఎంఈడీ కానీ చేసి అయితే ఉండాలి. సో మనకి టీచర్స్ జాబ్కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా సో సెంట్రల్ టెట్ అనేది కంపల్సరీ రాయాలి. స్టేట్ టెట్ ఉంటే దీనికి అప్లికేషన్ చేయడానికి కుదరదు. సో సెంట్రల్ టెట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మీరు పీజీటీ కానీ పీఈటీ కానీ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే దానికి సంబంధించి మీకు పీజీ ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్టులు అంటే ఫిజిక్స్ అనుకో, ఎంఎస్సి ఫిజిక్స్ ప్లస్ బీఈడి సెంట్రల్ టెట్. అదేవిధంగా తెలుగు అనుకో, తెలుగు ఎంఏ తెలుగు బీఈడి ప్లస్ సెంట్రల్ తెలుగు టెస్ట్, అది ఆ విధంగా అదేవిధంగా ఎంపీసీ అయితే అదా, బైపీసీ అయితే అలాగా బాటనీ టెట్ మనకి సెంట్రల్ టెట్, ఎంఎస్సి బాటనీలో చేయాలి. సో బీఈడి కూడా ఉండాలి. సో ఈ విధంగా అదే హాస్టల్ వార్డెన్కి అనుకో మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో అటెండర్ జాబ్స్ ఉన్న అటెండర్ జాబ్స్కి సంబంధించి అయితే 10th సైన్స్ ఉండాలి. సో అదేవిధంగా అకౌంట్ జాబ్స్ ఉండాలి. సో అకౌంట్ జాబ్కి డిగ్రీతో పాటు వాళ్ళకి అకౌంట్కి సంబంధించినటువంటి కోర్సులో ప్రావీణ్యత ఉండాలి. సో ఈ విధంగా మీకు 7,000 పైన పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవడైతే డిగ్రీ అయిందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చెయ్యండి. దీంట్లో క్వశ్చన్ అడుగుతున్నారు, డైట్ వాళ్ళకు ఉంటుందా అంటే, ఈ యొక్క ఏకలవ్య మోడల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి, ఆదర్శ పాఠశాలకు సంబంధించి మనకైతే ప్రైమరీ అనేది ఉండదు. సో ప్రైమరీ అనేది ఈ స్కూల్స్లో ఉండదు. సో 6th నుంచి ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ప్రైమరీ అనేది ఉండదు. సో బీఈడి చేసిన వాళ్ళు అలాగే పీజీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది. సో డైట్ చేసిన వాళ్ళకి ఇందులో అర్హత ఉండదు. కంపల్సరీ డిగ్రీ ఉండాలి. సో డిగ్రీ ఉంటే మీరు హాస్టల్ వార్డెన్ జాబ్స్ కానీ ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో డైట్ చేసిన వాళ్ళకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండదు. సో అది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. సో దీంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసిన తర్వాత మీరు 10th డిగ్రీ ఇంటర్ దీనికి సంబంధించి అక్కడ ఇయర్స్ పాస్ ఆఫ్ ఇయర్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత యూనివర్సిటీ ఏంటని ఇచ్చుకున్న తర్వాత సబ్మిషన్ చేసేటప్పుడు లాస్ట్లో ఫీజు అనేది అడుగుతుంది. సో మీరు ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తారా, తెలుగులో రాస్తారా, లేకపోతే హిందీలో రాస్తారా కూడా అడుగుతుంది. సో మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అప్లికేషన్ ఫీజు అంతా అయిపోయిన తర్వాత సో మనకి అప్పుడు లాస్ట్లో పేమెంట్ అనేది అడుగుతుంది. సో ఈ విధంగా మనమైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మనకు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ జరుగుతుంది. సో కేర్ఫుల్గా మీకు సంబంధించి ఎలాగ అప్లికేషన్ చేసుకోవాలో కూడా అందులో మీరు వెబ్సైట్లోకి వెళ్తే బేసిక్ డీటెయిల్స్ అని ఉంటాయి. సో అన్నీ కూడా ఫిల్ చేసి మీకు కావాల్సినవి అయితే పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఆ ఫోటోతో పాటు మీ యొక్క సిగ్నేచర్. సో ఇవి డాక్యుమెంట్స్ అంటే అక్కడ 10th ఇంటర్ డిగ్రీ అనికి సంబంధించి ఇయర్ ఆఫ్ ఇయర్ ఇస్తే చాలు. సో సర్టిఫికేట్ అవసరం లేదు. సో దీంతో మీ అప్లికేషన్ ఫీజ్ సబ్మిట్ చేస్తే మీకు అయితే ఈ అప్లికేషన్ ఇస్తే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మీకు మొత్తం ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ కూడా సబ్మిట్ చేస్తే లాస్ట్లో మీకు అయితే ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హత ఉన్నదో, ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ చేయండి. శాలరీ కూడా బాగుంటుంది. సో ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. దీంతో పాటు మనకి ఫెస్టివల్స్, దసరా, సో క్రిస్మస్,
పొంగల్ దీనికి సంబంధించి హాలిడేస్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. మన స్టేట్ తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఆదర్శ పాఠశాలలు మనకు అడ్డతీగల, సో రంపచోడవరం, సో ఈ విధంగా ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళకి ఖమ్మం, సో అటు సైడ్ అలాగా స్కూల్స్ అయితే ఉన్నాయి. మన స్టేట్లో కూడా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఎక్కడ వచ్చినా వెళ్ళాలి. సో ఎక్కడ వచ్చినా సరే మనకి స్టేట్ వైడ్ కాదు, సెంట్రల్ వైడ్. సో ఎక్కడ వచ్చినా కూడా బేసిక్ మన స్టేట్లోనే మంచి స్కూల్స్ ఉన్నాయి. సో మనకి రంపచోడవరం, అడ్డతీగల, తెలంగాణ వాళ్ళకి ఖమ్మం అటు సైడ్ ఉన్నాయి కాబట్టి మీకు ఇందులో క్వాలిఫై అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్కి సంబంధించి ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్, సో ఇంగ్లీషు, హిందీ మీరు సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ ఎంచుకొని ఎగ్జామ్ అనేది కూడా రాయడం అనేది జరుగుతుంది. మన స్టేట్లోనూ కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు కూడా ఉంటాయి కాబట్టి సో టైం ఉంది. నెక్స్ట్ మంత్ వరకు కూడా అప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ ఉంది కాబట్టి ఈలోపు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మంచి స్కూల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అయితే చేయండి. తర్వాత దానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మంచి స్కూల్స్, సో దీన్ని ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఖచ్చితంగా చేయండి. సో ఇది ఈ వీడియోకి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సరే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.